కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసే అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని, ఇందులో తమ పాత్ర ఏమీ లేదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో కాళేశ్వరం నిర్వహణపై అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. నీటిని ఎత్తిపోయాలా వద్దా అనే నిర్ణయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఎన్డీఎస్ఏ తేల్చి చెప్పేసింది. బ్యారేజీల పునరుద్దరణ పనులను పర్యవేక్షించడానికి మాత్రమే కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఒక టెక్నికల్ ఓవర్ నైట్ కమిటీని ఏర్పాటయ్యిందని వెల్లడించింది. బ్యారేజీల భద్రతపై ఎన్డీఎస్ఏ నిగ్గు తేల్చే వరకు మోటార్లు ఆన్ చేయబోమని, నీరు నింపలేమని ప్రభుత్వం ఇప్పటి వరకు చెబుతూ వచ్చింది. కరువు పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడానికి వెంటనే నీటిని ఎత్తిపోయాలని బీఆర్ఎస్ పార్టీ, రైతు సంఘాలు ప్రభుత్వాన్ని తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాయి. సాంకేతిక పరమైన నిర్ణయాలంటూ కాలయాపన చేస్తున్న ప్రభుత్వానికి బాధ్యత అంతా మీదేనంటూ కేంద్ర సంస్థ స్పష్టం చేయడం రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎన్డీఎస్ఏ క్లారిటీ ఇచ్చిన తర్వాత అటు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇరకాటంలో పడింది. అటు నీటిని ఎత్తిపోయాలా వద్దా అనే అంశానికి సంబంధించి అది రాష్ట్ర పరిధి ప్రభుత్వానికి సంబంధించి ఆ పరిధిలో ఉంటుందంటూ కూడా క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. రాష్ట్రంలో తెలంగాణలో గత 2 వారాలుగా 10-15 రోజులుగా మొత్తం రాష్ట్ర రాజకీయాలంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టే తిరుగుతున్నాయి. ఎందుకంటే ప్రధానంగా ఇటీవల కాలంలో మొత్తం ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులున్నాయి. ఒకవైపేమో రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా సాగు కోసం అంటే పంట వేయడానికి సిద్ధపడుతున్న క్రమంలో వర్షాభావ పరిస్థితులు ఎల్నినోతో నీరు లేదు. సో ఇలాంటి తరుణంలో అటు ఎగువన ఉన్నటువంటి మహారాష్ట్రతో పాటుగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతంగా కన్నెపల్లి వద్ద గోదావరి కొంత ప్రవాహం ఉంది, నీటి ప్రవాహం. ఈ నేపథ్యంలో అక్కడ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కనీసం ఆ నీటిని ఎత్తిపోస్తే ఇక్కడ ఉత్తర తెలంగాణలో పలు జిల్లాలకు సంబంధించి కొంత రైతాంగానికి సాగునీరును అందించినట్టు అవుతుంది. అదే సమయంలో హైదరాబాద్ కూడా సాగునీటిని అందించిన వాళ్ళం అవుతామని చెప్పేసి కూడా కొద్ది రోజులుగా డిమాండ్ వినపడుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ తో పాటు పలు సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, రైతులు కూడా అంతా కూడా వెంటనే నీటిని ఎత్తిపోయేసి ఇక్కడ రైతాంగానికి అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఇదే సందర్భంలో మరోవైపు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నీటిని ఎత్తిపోస్తే అది దిగువన ఉన్నటువంటి లోతట్టు ప్రాంతం భద్రాచలం వంటి ఆ ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే బ్యారేజ్ ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ అయింది. దీనికి సంబంధించి కొంత నిపుణుల కమిటీ ఇప్పటికే ఇంకా మొత్తం పర్యవేక్షిస్తా ఉంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అనుగుణంగానే మేము తదుపరి చర్యలు ఉండబోతాయి. నిజంగానే ఒకవేళ కనుక అక్కడి నుంచి కేంద్రం నుంచి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ నుంచి ఎన్డీఎస్ఏ కనుక నీటిని ఎత్తిపోయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు అనేది కొంత సూచన గానీ మాకు ఏదైనా క్లియరెన్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా మేము ఆ వైపుగా ఆలోచించాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏమాత్రం తొందరపడి నిర్ణయం తీసుకోదు. తొందరపడి కనుక ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోయాలని ఒకవేళ కనుక తొందరపడి నిర్ణయం తీసుకుంటే అది ఆటోమేటిక్ గా లోతట్టు ప్రాంతాలకు మరింత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ఆచితూచి మేము వ్యవహరిస్తున్నామని చెప్పి ప్రభుత్వం ఇన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చింది. సో మొత్తంగా ఏంటంటే కేంద్రం ఆధ్వర్యంలో పనిచేసే ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగానే మా నిర్ణయం ఉండబోతుందని చెప్పేసి పలు సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇటీవల గత కొద్ది రోజులుగా కూడా ఈ సమస్యకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి చర్చ వచ్చినప్పుడల్లా గత 15 రోజులుగా కూడా జీ తెలుగు న్యూస్ ఎడిటర్ భరత్ ఆధ్వర్యంలో, డిఎన్ఏ విత్ భరత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చర్చలు. ఎందుకంటే ఒకవైపు సాగునీటి రంగ నిపుణులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, రైతులు కావచ్చు, సాధారణ ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకునేందుకు రాష్ట్రంలో అసలు నిజంగా వాస్తవాలు ఏంది, ఎట్లాంటి పరిస్థితి నెలకొంది, కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రాజెక్టుకు సంబంధించి నిర్వహణ ఉంటుందా లేదా, లేకపోతే ఇప్పుడు మేడిగడ్డ డ్యామేజ్ అయింది అంటున్నారు కదా. సో దాని ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నీటిని ఎత్తిపోయవచ్చా లేదా? ఎందుకంటే మొత్తం జీ తెలుగు న్యూస్ ప్రధాన ఉద్దేశం కూడా వీలైనంత అవకాశం రైతులకు ఇప్పుడు ఉన్నటువంటి ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతాంగానికి ఏదైనా అదే విధంగా తాగునీటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తరఫున ఏదైనా అవకాశం ఉంటుందా అనేది ఒక ఉద్దేశంతోనే ఇది మొత్తంగా కూడా రకరకాలుగా ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేసింది. సో చాలా మంది కూడా వాళ్ళకు సంబంధించిన అభిప్రాయం చెప్పారు. ఇలాంటి నేపథ్యంలో
నిన్న ఒక చాలా ఆసక్తికర అంశం, అత్యంత కీలకమైనది నిన్న డిబేట్ లో భాగంగా వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే గత కొద్ది రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా తెలంగాణ రైతాంగంతో పాటు తెలంగాణ రాజకీయ పార్టీలు కావచ్చు, ఇతర మేధావులు కావచ్చు, సాధారణ ప్రజలంతా కూడా ఈ తెలుగు న్యూస్ ప్రతి సాయంత్రం ఫాలో అవుతున్నారు. కాళేశ్వరం పైన ఎలాంటి చర్చ జరుగుతోంది, సో దాంట్లో ఉన్నటువంటి ప్రాజెక్టు సంబంధించి కావచ్చు అనేక అంశాల పట్ల ఇప్పటికే ప్రజలకు చాలా తెలియని అంశాలంతా కూడా కొంత వెలుగులోకి వచ్చి వాళ్ళు అవగాహన చేసుకునే ప్రయత్నం చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఒక ఎన్ఆర్ఐ రాజు అనే ఒక ఎన్ఆర్ఐ నిన్న డిబేట్ లో ఉండి అతను ఇన్వాల్వ్ అయి చెప్పారు. సో అతను గత 10 రోజులుగా జరుగుతున్న డీటెయిల్ న్యూస్ గా జరుగుతున్న డిబేట్ ను ఆధారంగా చేసుకుని సో ఎన్డీఎస్ఏకు ఒక మెయిల్ చేశారు. వాట్ ఈస్ ద పొజిషన్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో నీటిని ఎత్తిపోయవచ్చా లేదా, మీరు ఏదైనా నిర్ణయం ప్రకటించారా, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా మీరు డైరెక్ట్ చేయగలుగుతారా, అదేదో మాకు కొంత స్పష్టత ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా తెలంగాణకు సంబంధించిన ఒక ఎన్ఆర్ఐ ఉన్నట్టు అతను రాజు అనే వ్యక్తి ఎన్డీఎస్ఏకు మెయిల్ చేయడంతో వాళ్ళు కూడా అదే సందర్భంలో రియాక్ట్ అయ్యారు. మేము కేవలం డ్యామ్ కు సంబంధించినటువంటి పర్యవేక్షణ మాత్రమే చేయగలుగుతాము. టెక్నికల్ ఇష్యూస్ నిజంగా డ్యామ్ కు సంబంధించి ఎక్కడ ఏదైంది, డ్యామేజ్ అయింది, డ్యామేజ్ గల కారణాలైంది మేము పర్యవేక్షణ చెప్పగలుగుతాం తప్ప ఇక్కడ ఉన్నటువంటి నీటిని ఎత్తిపోయవచ్చా లేదా అనేది మా పరిధిలో లేని అంశమా, అది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి సొంత నిర్ణయము. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి తప్ప మేము నీటి ఎత్తిపోయాలి లేదా ఎత్తిపోయవద్దు అనేది అయితే మేము డైరెక్షన్ ఇవ్వలేము అని చెప్పేసి కూడా నిన్న అతను ఏదైతే రాజు ఎన్ఆర్ఐ ఉన్నాడో అతనికి మెయిల్ చేశారు. సో ఇది మొత్తం జీ తెలుగు న్యూస్ ద్వారా నిన్న డిఎన్ఏ లో వెలుగులోకి వచ్చింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సో ఇన్ని రోజులు అంతా కూడా ఎన్డీఎస్ఏకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ కనుక రిపోర్ట్ మేము ఇస్తే దాని ప్రకారం ఆలోచిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు నిన్న ఎన్డీఎస్ఏ ఏదైతే ఎన్ఆర్ఐ రాజుకు ఇచ్చిన మెయిల్ ఏదైతే ఉందో మెయిల్ ద్వారా రిప్లై ఉందో కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయా, ఎందుకంటే ఇన్ని రోజులు ఎన్డీఎస్ఏ వల్ల నిర్ణయం పైనే మా యొక్క నిర్ణయం ఎన్డీఎస్ఏ ఇచ్చే దానికి ఏదైతే డైరెక్షన్స్ ఉంటాయో దానిపైన మా నిర్ణయం డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పేసి ప్రకటించే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అది మా ఎన్డీఎస్ఏ మాత్రం స్పష్టంగా ఒక నిర్ణయం ప్రకటించేది మా చేతిలో లేదు. మేము డ్యామ్ సంబంధించి టెక్నికల్ గా అంశాలను మాత్రమే మేము పరిగణలో తీసుకొని ఏ ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం నివేదికిస్తాం తప్ప ఇప్పుడు ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అయినా తీసుకోవాల్సి ఉంటుంది. నీళ్లు ఇవ్వచ్చా లేదా అనేది అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అని చెప్పేసి కొత్త రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నీటిని ఎత్తిపోయాలా లేదనే అంశం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్ళినట్టుంది. సో ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ ఏం చేయబోతోంది, నిజంగానే కాళేశ్వరం సంబంధించి కన్యాపల్లి వద్ద నీటి ప్రవాహం ఉంది కాబట్టి కొంత నీటి లభ్యత ఉంది కాబట్టి వాటిని ఎత్తిపోస్తుందా లేదా లేకుంటే ఏం చేయబోతుందా అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. సో రకరకాలుగా ఇప్పుడు చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే ఒక వైపేమో ఎల్లిన ప్రభావంతో మొత్తంగా కూడా తాగునీటికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఉన్న నీటినన్నా కొంత మనం లిఫ్ట్ చేస్తే బాగుంటుందనే డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉన్నటువంటి అవకాశాలు ఏంది, ఎందుకంటే ఎన్డీఎస్ఏ కూడా తమ పరిధిలో లేని అంశం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాబట్టి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఎన్డీఎస్ఏ అంటున్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గత వారం 10 రోజులుగా కూడా ఒకవైపు ఎల్లినోకు సంబంధించి అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగానే ఒకవైపు ఏం చేయాలనే దానిపైన ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లు కావచ్చు యంత్రాంగానికి అంతా కూడా ఒక దిశానిర్దేశం ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ఇటు ఈ కాళేశ్వరం విషయంలో కూడా ఏం చేయాలి దానిపైన కూడా కొంత ఇంటర్నల్ గా సమావేశాలు పెడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో కొద్ది రోజుల క్రితం సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా త్వరలోనే ఇప్పటికే చివరి దశకు వచ్చాయి. సో మేడిగడ్డకు సంబంధించి బ్యారేజ్ సంబంధించి పనుల విషయంలో పరీక్షలు చివరి దశకు వచ్చే త్వరలోనే రిపేర్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ప్రకటించారు. సో ఇవన్నీ చూస్తుంటే ఏం చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం, నిజంగానే ఇప్పుడు ఎన్డీఎస్ఏ చెప్పిన నేపథ్యంలో నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంటుందా లేదా ఎత్తిపోస్తుందా, ఎందుకంటే రైతాంగాన్ని కూడా కొంత డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అంతా డిమాండ్ వస్తున్నప్పుడు నలువైపుల నుంచి కొంత రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి రైతాంగం గురించి ఆలోచించి రాజకీయాల కోణంలో కాకుండా కేవలం రైతాంగ శ్రేయస్సు కొంత నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంటుందా, ఎందుకంటే ఇది కేవలం ఒక ఎన్డీఎస్ఏ రిపోర్టు రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఒత్తిడి అయి ఉండొచ్చు కానీ అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా అనేకమైన అంశాలు ఉంటాయి. ఎందుకంటే మనము ఎక్కడైనా మనకు అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు రైతాంగం కావచ్చు అక్కడ ఉన్నటువంటి నీటి లభ్యత ఉంది ఎత్తిపోయాలని ఒక డిమాండ్ చేస్తాం తప్ప నిజంగానే కనుక రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టు కూడా అనేక అంశాలు పనిలో తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ వేళ ఇప్పుడు ఉన్నట్టు ఆల్రెడీ మేడిగడ్డ డ్యామేజ్ అయిన నేపథ్యంలో అన్నాల కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా కూడా అక్కడ కొంత డ్యామేజ్ అయ్యింది అనే నేపథ్యంలో నిజంగా నీటిని ఎత్తిపోస్తే కూడా
కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా ఉంటాయా కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం తప్ప కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే రకంగా కూడా తొందరపడకుండా అన్ని విషయాలు నిపుణులతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే వర్షాలు అయితే పడట్లేదు. సో రోజు రోజుకు ఎందుకంటే సమయం గడుస్తా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఏం చేస్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి. సో అల్టిమేట్ గా మాత్రం ఏదైనా అందరి ఒకవైపు నిపుణులు కావచ్చు, నిపుణుల సలహాలు కావచ్చు, అదేవిధంగా ఇటు రైతు నుంచి వస్తున్న డిమాండ్ అన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దన్నగా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో మరి ఏం చేయబోతుంది అనేది మాత్రం మనం వేచి చూడాలి సునీత. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.